హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 166 పాయింట్స్ డౌన్ అయి 78,593 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 63 పాయింట్స్ డౌన్ అయి 23,992 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 344 పాయింట్స్ డౌన్ అయి 49,748 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ మన మార్కెట్స్ కాదు, ఇంకా చెప్పాలంటే గ్లోబల్ మార్కెట్స్ స్ట్రాంగ్ గా మూవ్ అయ్యాయి. జపాన్ కి సంబంధించిన నికాయ్ మార్కెట్ ఆల్మోస్ట్ 10% దగ్గరగా గెయిన్ అయింది. తైవాన్ కానీ కాస్పీ కానీ ఇలా ఏషియన్ మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ మూవ్ ఇవాళ కనిపించింది. దానికి తగ్గట్టే ఇవాళ మార్కెట్స్ లో గ్యాప్ అప్ ఓపెనింగ్ కూడా కనిపిస్తూ ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తూ నిన్నటి హైస్ ఏవైతే మనకి మార్కెట్ లో కనిపించాయో సుమారుగా అదే లెవెల్స్ దగ్గర, ఇది మీరు చూసినది నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని కూడా గమనించండి. నిన్న హైస్ కి సుమారుగా అదే పాయింట్స్ దగ్గర ఇవాళ మార్కెట్ లో సెల్ ఆఫ్ అయితే కనిపించింది. ఎవరెవరైతే నిన్న ఫాల్ లో సెల్ చేయడానికి ఆపర్చునిటీ దొరికి ఉండదో వాళ్ళు అగైన్ నిన్నటి హై లెవెల్స్ దగ్గరికి వెళ్తుండేసరికి నిన్న మిస్ అయ్యాం సెల్ ఆఫ్ లో, మేము సెల్ చేయలేదే అనుకున్న వాళ్ళు ఇవాళ మార్కెట్ లో ఒక ఆపర్చునిటీగా నిన్నటి ఎగ్జాక్ట్ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ రిజెక్ట్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తుండడం, ఎస్టర్డే మిగిలిన కొంత సెల్ ఆఫ్ ఇవాళ మార్కెట్ లో నెగిటివ్ గా టర్న్ అయినట్లు క్లియర్లీ రెసిస్టెన్స్ దగ్గర నుంచి వస్తున్న ఫాల్ లా మార్కెట్ రిలేటెడ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఎందుకు గ్యాప్ అప్ అయింది మార్కెట్ అని. నిన్నటి వీడియోలో కానీ అండ్ ఈవెన్ సాటర్డే వీడియోలో కూడా జపాన్ రిలేటెడ్ గా ఉంటున్న ఎన్ గురించి మాట్లాడుకున్నాం కదా. మనం మాట్లాడుకుంటున్న పాయింట్ లో ఇక్కడ ఉంది జపాన్ కి సంబంధించిన ఎన్, అండ్ ఇది కూడా నేను మీకు క్లియర్ గా మెన్షన్ చేశాను. జపాన్ ఎన్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఫాలో అవుతుంటే ఇంకా జపాన్ మార్కెట్స్ లో, గ్లోబల్ మార్కెట్స్ లో, ఈవెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో కూడా కొంత మేరకు, ఎందుకు కొంత మేరకు అంటే ఈ జపాన్ ఎన్ కారణంగా గ్లోబల్ గా ఉంటున్న యుఎస్ కానీ జపాన్ కానీ ఏషియన్ కి సంబంధించిన ఇతర మార్కెట్స్ కూడా 8 to 12% దగ్గరగా ఫాలో అయితే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ మాత్రం 4% దగ్గరగా మాత్రమే ఫాలో అయింది. సో ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ కూడా పడింది, కానీ చాలా చాలా తక్కువ కంపేర్డ్ విత్ గ్లోబల్ మార్కెట్స్. అలా చూస్తే ఇంకా ఇది ఫాలో అవుతుంటే మన మార్కెట్స్ కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ రికవర్ అవుతుంటే మన మార్కెట్స్ కూడా రికవర్ అవుతాయనేలా మనం మాట్లాడుకున్నాం. సో నిన్న ఏదైతే సినారియో ఉందో జపాన్ ఎన్ రిలేటెడ్ గా, అది ఓవర్ నైట్ లో టర్న్ అవుట్ అవుతూ ఉండడం. లాస్ట్ టైం అంతా జపాన్ ఎన్ స్ట్రెంగ్ అవుతూ వచ్చింది, బట్ ఓవర్ నైట్ లో అది కొంత వీక్ అవుతూ ఉండేసరికి ఓకే జపాన్ ఎన్ ఒక స్ట్రెంగ్ ఏదైతే ఉందో దేని కారణంగా అయితే క్యారీ ట్రేడ్ కారణంగా ఇంపాక్ట్ జరిగి గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ ఆఫ్ వచ్చిందో అది కొంత స్టెబిలైజ్ అవుతుందన్న ఒక హోప్ ఈ పాయింట్స్ వరకు క్రియేట్ అయింది. బట్ లేటర్ అగైన్ వాటిలో 11:30 నుంచి కూడా వన్ డైరెక్షనల్ గా డౌన్ సైడ్ స్ట్రెంగ్, బికాస్ యూఎస్డి ఎన్ ఫాలో అవుతుందంటే జపాన్ కి సంబంధించిన కరెన్సీ స్ట్రెంగ్ అవుతున్నట్టు. కాబట్టి ఇక్కడ వస్తున్న ఫర్దర్ వీక్నెస్ ప్రాబబుల్లీ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో వచ్చిన ర్యాలీని ఇంకా ఫర్దర్ గా ఎన్ వీక్ అవుతుందన్న ఒక సెంటిమెంట్ తో మార్నింగ్ వచ్చిన గ్యాప్ అప్ ఆర్ ఆ పాజిటివ్ ఓపెనింగ్ సస్టైన్ అయ్యి ఉండకపోయిండొచ్చు. లెట్స్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా జపాన్ ఎన్ ఇదే జోన్ లో కన్సాలిడేట్ అవుతున్నా చాలు మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా ఉంటున్న లోకల్ ఫ్యాక్టర్స్ అనేటివి ప్లే అవుతాయి. లేదు ఫర్దర్ గా డౌన్ సైడ్ హెవీగా ఫాలో అయ్యి రీసెంట్ గా ఉంటున్న లోన్ కూడా బ్రేక్ చేస్తుంటే మాత్రం ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంటే ఎన్ దెన్ వెళ్ళిన మనీ మళ్ళీ బ్యాక్ రావడానికి ప్రయత్నిస్తున్న ఒక భయాలు కూడా మార్కెట్స్ ని డిస్టర్బ్ చేసే స్కోప్ అయితే ఉంది. ఇదొకటి ఇవాళ మార్కెట్ గ్యాప్ అప్ అవడానికి అండ్ ఎందుకు సెకండ్ హాఫ్ లో ఆ గ్యాప్ అప్ సస్టైన్ అవ్వలేదనడానికి. అండ్ ఇది కాక ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్, నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక యుఎస్ కి సంబంధించిన ఐఎస్ఎం సర్వీసెస్ డేటా వస్తుందని చెప్పాను కదా. ఇన్ఫాక్ట్ యుఎస్ ఎకానమీ సర్వీస్ బేస్డ్ ఎకానమీ, 60% ఆఫ్ దేర్ గ్రోత్ అంతా సర్వీస్ బేస్డ్ గానే ఉంటుంది. అలాంటి సర్వీసెస్ ఇండెక్స్ రిలేటెడ్ గా వచ్చిన డేటా 48.8% కి దగ్గరగా ఉంటుందంటే 51.4% దగ్గరగా. నేను మీకు ప్రీవియస్ గానే చెప్పాను మ్యానుఫ్యాక్చరింగ్ డేటా 50 అబౌవ్ ఉంటే మంచిది. ఇక్కడ కూడా ఎక్స్పెక్టెడ్ కంటే స్ట్రాంగ్ గా 51.4% వస్తూ ఉండడం, అండ్ అందులో కూడా ఎంప్లాయ్మెంట్ కాంపోనెంట్ అనేది స్ట్రెంగ్ అవుతూ స్ట్రాంగ్ గా వస్తుండడం. జాబ్స్ రిలేటెడ్ గా ఏ వీక్లీ డేటా అయితే మనకి జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా కానీ మంత్లీ జాబ్స్ డేటా కానీ ఏదైతే వీక్నెస్ ని చూపించిందో, సర్వీసెస్ లో మాత్రం స్ట్రెంగ్త్ ఉందా లేదా జాబ్స్ డేటా నుంచి మనకి డేటా వస్తూ ఉండడం. ఓవరాల్ మార్కెట్స్ లో ఉంటున్న నెగిటివిటీ ఏదైతే రెసిషన్ అనే ఒక ఫియర్స్ ఉన్నాయో ఆ నెగిటివిటీని ఈ ఐఎస్ఎం సర్వీసెస్ డేటా కొంత వరకు కూల్ ఆఫ్ చేసింది. సో ఓవర్ నైట్ లో ఈ ఎన్ వీక్ అవుతూ ఉండడం, ఐఎస్ఎం సర్వీసెస్ డేటా స్ట్రాంగ్ గా వస్తుండడం. ఇన్ఫాక్ట్ ఆ పాయింట్ లో 220-250 పాయింట్స్ దగ్గరగా కూడా గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్ లో ఉంది. దీంతో ఉన్నట్టుండి 200 పాయింట్స్ నుంచి ఇవాళ 300 పాయింట్స్ పైగా పాజిటివ్ గా వెళ్లేంతలా స్ట్రాంగ్ గా మార్కెట్ ఓవర్ నైట్ లో టర్న్ అవుట్ అవడానికి యుఎస్ కి సంబంధించిన ఐఎస్ఎం సర్వీసెస్ డేటా అనుకున్న దానికంటే స్ట్రాంగ్ గా వచ్చింది. దానికి తోడు ఈ జపాన్ ఎన్ కూడా వీక్ అవుతూ కొంతవరకు రికవర్ అవుతుండేసరికి ఏవైతే ఫ్యాక్టర్స్ మార్కెట్ ని డౌన్ సైడ్ పుష్ చేశాయో అవి న్యూట్రల్ అవుతున్నాయనేలా మార్కెట్ లో డేటా ఓవర్ నైట్ లో టర్న్ అయింది. అండ్ నిన్న గమనించారా యుఎస్ కి సంబంధించిన విక్స్ 170% కి అబోవ్ దగ్గరగా పెరిగింది. ఎస్ కొద్ది రోజుల క్రితం 15 or 16 దగ్గరగా ఉన్నది కాస్త రీసెంట్ గా 55 దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే లిటరల్ గా ఈ ఆగస్టు స్టార్టింగ్ నుంచి ఇప్పటికి విక్స్ 240% పెరిగినట్టు. విక్స్ 240% పెరిగితే ఆప్షన్ ప్రీమియమ్స్ ఎంతలా మారిపోతాయనేది ఆప్షన్ ట్రేడర్స్ కి అర్థమై ఉంటుంది. ఇంతలా విక్స్ పెరుగుతూ ఉండడం యుఎస్ మార్కెట్స్ లో ఇంకా వోలటాలిటీ మిగిలే ఉందన్న ఒక సంకేతాల్ని నిన్నటి మార్కెట్స్ లో అయితే మిగిల్చింది. అండ్ ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా మీరు మన మార్కెట్స్ లో గమనిస్తే
8% దగ్గరగా విక్స్ కూల్ ఆఫ్ అయితే అయింది. యాక్చువల్లీ ఒక పాయింట్ లో ఇంకా ఎక్కువ కూల్ ఆఫ్ అయింది, బట్ అగైన్ మళ్ళీ విక్స్ అప్ సైడ్ కు వస్తూ 18 దగ్గరగా 19 దగ్గరగా క్లోజ్ అవుతుండడం. మార్కెట్ లో ఇంకా వోలటాలిటీ సాఫ్ట్ అని అవ్వలేదు, ఇంకా వోలటాలిటీ కంప్లీట్ గా క్లియర్ అవ్వలేదన్న సంకేతాలని మనం తీసుకోవచ్చు. నేను మీకు గతంలో కూడా సాటర్డే వీడియోలో కూడా నేను క్లియర్ గా చెప్పాను, మార్కెట్ లో నెగిటివ్స్ ఉంటే మనకి నెగిటివ్స్ కనిపిస్తాయి, పాజిటివ్స్ ఉంటే పాజిటివ్స్ కనిపిస్తాయి. కానీ నెక్స్ట్ రాబోతున్న పాజిటివ్ గురించి కూడా మనం మైండ్ లో ఉంచుకోవాలి. ఎప్పుడైతే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇలాంటి స్ట్రాంగ్ సెల్ ఆఫ్ కనిపించిందో, ఫెడ్ వాళ్ళు కూడా వడ్డీ రేట్లు స్ట్రాంగ్ గానే కట్ చేస్తారని ఒక సెంటిమెంట్లు పెరిగాయి. అండ్ నిన్న చికాగో ఫెడ్ ప్రెసిడెంట్ గారు ఒకే ఒక్క స్టేట్మెంట్ ని పాస్ చేశారు, యుఎస్ మార్కెట్ రెసెషన్ లో లేవని. ఇఫ్ నిజంగా అలాంటి పరిస్థితుల్లోకి యుఎస్ మార్కెట్ వెళ్తే ఫెడ్ రియాక్ట్ అయి దాన్ని నార్మల్ చేస్తుందని, ఫెడ్ ఇమీడియట్ డెసిషన్స్ ఎకానమీని స్టెబిలైజ్ చేసేలా ఉంటాయనేలా. ఏదో జాబ్స్ డేటా వీక్ గా వచ్చిందంటే అది రెసెషన్ అనుకోవద్దనేలా, ఏదైతే మార్కెట్ లో ఉంటున్న ఫియర్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా యుఎస్ కి సంబంధించిన చికాగో ఫెడ్ ప్రెసిడెంట్ గా చేస్తూ ఉండడం కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా స్టెబిలైజ్డ్ ఫ్యాక్టర్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ ఇక్కడి నుంచి ఎంత పడిపోతుంది, ఎంత పెరిగిపోతుంది, సీరియస్లీ మన పోర్ట్ఫోలియోస్ ఓవర్ నైట్ లో ఎంత పడుతున్నాయి, ఒక 2-3 రోజులు ఎంత పెరుగుతున్నాయి అన్నది టెంపరీగా మనల్ని బాధ పెడుతుంది, ఆనంద పెడుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఏ పెద్ద ఇన్వెస్టర్ కూడా కొనడం అమ్మడం కారణంగా డబ్బులు సంపాదించుండ్రు. మంచి మంచి స్టాక్స్ ని లాంగ్ టర్మ్ లో ఎన్ని కండిషన్స్ ఉంటున్నా, ఎంత అన్సర్టనిటీ ఉంటున్నా, అది మార్కెట్స్ క్రాష్ అయినా, గ్రేట్ డిప్రెషన్ అయినా, ఓవరాల్ మార్కెట్ లో భారీ పతనాలు, వైరస్ రిలేటెడ్ గా వచ్చిన మేజర్ ఫాల్ ని కూడా వేల కోట్లు హోల్డ్ చేస్తున్న వాళ్ళు, లక్షలు కోట్లు కాదు వేల కోట్లు హోల్డ్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ 40-50% కరెక్ట్ అయిపోయినప్పుడు కూడా జస్ట్ ఒకే ఒక్క థీమ్, ఇండియన్ ఎకానమీ గ్రోత్ థీమ్ స్ట్రాంగ్ గా ఉంది. ఈ రోజు ఇలా పడిందేమో, నెక్స్ట్ మార్కెట్ రియలైజ్ అవుతుంది, వాల్యుయేషన్స్ బ్యాక్ అవుతాయి, గ్రోత్ ఫ్యాక్టర్ ట్రిగర్ అయినప్పుడు మళ్ళీ మన స్టాక్స్ పెరుగుతాయని ఒక లాజిక్ తో ఎవరైతే ఇన్వెస్టర్స్ హోల్డ్ చేస్తూ వచ్చారో వాళ్ళు మాత్రమే మార్కెట్ లో డబ్బులు సంపాదించారు. పెరిగిపోతున్నప్పుడు కొని, పడిపోతున్నప్పుడు భయపడి ఎగ్జిట్ అయ్యి కొని అమ్మి కొని, వీళ్ళెవ్వరూ ఎప్పుడు మార్కెట్ లో డబ్బుల్ని సంపాదించరు. మీ దగ్గర క్యాష్ ఉంటే మంచి మంచి కంపెనీస్ ఏవైతే రీసెంట్ టైమ్స్ లో మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశాయో వాటిల్ని వస్తున్న ఫాలో ఆపర్చునిటీగా చూడండి. కానీ ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న పోర్ట్ఫోలియోస్ ఇంకెక్కడ పడిపోతాయని కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం మీరు ఒకవేళ చేశారంటే, ఎస్ ఇక్కడ నుంచి ఒక 10% ఒకవేళ మార్కెట్ పడినా చూసి ఆనందపడతారేమో, బట్ ఎప్పుడు ఎంటర్ అవ్వాలని ఒక క్లారిటీ లేక మళ్ళీ మార్కెట్ పెరిగిపోతుంటే మళ్ళీ పడుతుందనే ఒక ఆశతో అలా చూస్తూ ఉండిపోతారు. లేదు నాకు ఒక పర్టికులర్ ప్లాన్ ఉంది, పడితే నేను ఈ పాయింట్లు ఎంటర్ అవుతాను, అక్కడికి రాకపోతే పెరుగుతుంటే ఈ పాయింట్లు ఎంటర్ అవుతాను అనే ఒక లాజిక్ ఉంటే ఓకే. కానీ ఆల్వేస్ బీ అవేర్, మార్కెట్ చాలా సైకిల్స్ లో అప్ అండ్ డౌన్ అవుతూ లాస్ట్ 15 ఇయర్స్ లో నిఫ్టీ 13% దగ్గరగా సిఏజిఆర్ రిటర్న్స్ ని ఇన్వెస్టర్స్ కి డెలివర్ చేసింది. ఇక స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ గురించి వేరే కథ. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ మీరు ఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఈవెన్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు కూడా అవి రియల్లీ వర్త్ అయినా, మీ ఇన్వెస్ట్మెంట్ కి వర్త్ అయినా, కమింగ్ టైమ్స్ లో గ్రోత్ మీకు అక్కడ కనిపిస్తుందా లేదా అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. కానీ టెంపరీగా మార్కెట్ ఎంత పడిపోతుంది, ఎంత పెరుగుతుంది, ఇవి ఇన్వెస్టర్స్ కి ఎప్పుడు డబ్బుల్ని సంపాదించి పెట్టావు. అండ్ కమింగ్ టు ట్రేడర్స్, రీసెంట్ గానే చెప్పాను, 24,200 బిలో ఉన్నంత వరకు మార్కెట్ నేను బులిష్ గా చూడను, ఇదర్ అయితే రేంజ్ బౌండ్ గా కానీ ఆర్ ఆపర్చునిటీ ఉంటే బేరిష్ గా కానీ చూస్తానని. అండ్ నిన్న ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ జోన్ దగ్గర నుంచి వాళ్ళ రిజెక్ట్ అయింది కాబట్టి ఫర్దర్ గా 24,600 కి బిఫోరే 24,400 ఒక మేజర్ రెసిస్టెన్స్ అనేలా నిన్న అండ్ ఇవాళ మేక్ చేసిన హైస్ తో మనకు అర్థమవుతుంది. సో ఫర్దర్ గా రివర్సల్ అవుతుంటే కూడా 24,400 మినిమం బ్రేక్ అవ్వనంత వరకు కూడా అన్నెసరీగా లాంగ్ సైడ్ ఆలోచించి ట్రాప్ అయ్యే ప్రయత్నం జరగద్దు. పర్సనలీ 24,600 అబోవ్ వస్తేనే స్ట్రాంగ్ గా చూద్దాం అనుకుంటున్నాను. ప్రెసెంట్ ఉన్న దగ్గర నుంచి చాలా దూరంగా ఉంది, దగ్గరగా చూడాలనుకున్నా. నిన్న అండ్ ఇవాళ ఇచ్చిన కన్ఫర్మేషన్ తో 24,400 అబోవ్ మార్కెట్ క్లోజ్ అవ్వనంత వరకు అన్నెసరీగా నేను లాంగ్ సైడ్ థింక్ చేయాలనుకోవట్లేదు. జపాన్ మార్కెట్స్ రిలేటెడ్ గా వస్తున్న గ్రేట్ ఫాల్ ని చూసి అక్కడ ఉంటున్న గవర్నమెంట్స్ కానీ, బ్యాంక్ ఆఫ్ జపాన్ కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ 11:30 AM అరౌండ్ ఒక మీటింగ్ ని కండక్ట్ చేస్తారనే అప్డేట్స్ అయితే వచ్చాయి. బట్ ఆ మీటింగ్ రిలేటెడ్ గా ఒక సీరియస్ అప్డేట్స్, లైక్ వాళ్ళు డెసిషన్స్ తీసుకున్నారు, వీళ్ళు స్టేట్మెంట్ చేశారనేలా స్ట్రాంగ్ అప్డేట్స్, మార్కెట్ ని ఇంపాక్ట్ చేసే అప్డేట్స్ అయితే కనిపించట్లేదు. బట్ వాళ్ళు ఇలా మీటింగ్ కండక్ట్ చేస్తున్నారంటే మార్కెట్ ని సపోర్ట్ చేస్తున్నట్లని మార్కెట్ అనుకుంటది. కాబట్టి ఇది మార్కెట్స్ ని కొంత స్టెబిలైజ్ చేసింది ఇవాళ. ఆల్సో నిన్న గమనించారా, FIS 10,000 కోట్లకి సంబంధించిన స్టాక్స్ ని సెల్ చేశారు క్యాష్ మార్కెట్ లో. వెరాజ్ DIS 9,000 కోట్లకు సంబంధించిన స్టాక్స్ ని బై చేశారు. 9,000 కోట్లు DIS కి ఎక్కడి నుంచి వచ్చింది? రీటైలర్స్ ఇండైరెక్ట్ గా పెట్టింది. సో క్యాష్ ని హోల్డ్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ అనుకున్నాం కదా, 1,30,000 కోట్లు. ప్రాబబుల్లీ అందులో కొంత మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ లో పెడుతున్నట్లయితే అర్థమవుతుంది. సో ఏదైతే క్యాష్ రిజర్వ్స్ ని మ్యూచువల్ ఫండ్స్ పెంచుకున్నారో అది ఈ ఫాల్ లో వాళ్ళు యూజ్ చేస్తున్నట్లు, మార్కెట్ లో ఉంటున్న సెల్లింగ్ సెంటిమెంట్ ని అబ్జర్వ్ చేసుకుంటున్నట్లు అర్థమవుతుంది. ఇదే ప్రధానమైన కారణం. గ్లోబల్ మార్కెట్స్ అన్ని అంతలా ఫాలో అవుతుంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్ స్టాండ్ గా ఉన్నాయంటే దాని బ్యాక్ DIS ఉన్నారు. బట్ రియాలిటీలో ఉంటున్నది మాత్రం రీటైలర్స్. వాళ్ళే ఇండైరెక్ట్ గా మార్కెట్ లోకి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, SIPs కానీ రెగ్యులర్ ఇన్ఫ్లోస్ ద్వారా ఈ DIS కి డబ్బులు ఇవ్వడం, దాని వాళ్ళ
పక్కన పెట్టుకొని మార్కెట్ లో ఈ ఫాల్ లో యూస్ చేయడం నిన్న కూడా మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేసింది అనుకోవాలి. అండ్ ఓవరాల్ ఎఫ్ఐఎస్ ఒక లాంగ్ యాక్టివిటీ 1.1 lakh దగ్గరగా ఉంది. కొంత రీజనబుల్ గానే ఉన్నాయి లాంగ్స్. ఒకవేళ బిల్డ్ చేయాలనుకుంటే, పాజిటివ్ గా బిల్డ్ చేయాలనుకుంటే స్పేస్ ఉండేలా. అలాగే షార్ట్స్ కూడా మంచి ఆపర్చునిటీ ఉంది. ఆల్మోస్ట్ 40% షార్ట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా బిల్డ్ చేయాలంటే బిల్డ్ చేయొచ్చు. ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఫాలో అవ్వాలన్నా, ర్యాలీ అవ్వాలన్నా. అండ్ పర్సనలీ నేను ఈ 23,700 అంత ఈజీగా బ్రేక్ అయిపోతుంది అని అనుకోవట్లేదు. ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ ఇక్కడైనా కొంత స్టెబిలైజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నుంచి కూడా బ్రేక్ అవుతుంటే 23,200 నెక్స్ట్ మనకు కనిపించే ఇంపార్టెంట్ లెవెల్. లెట్స్ సీ మార్కెట్ లో ఉంటున్న లిక్విడిటీ మార్కెట్ ని ఎటు డ్రైవ్ చేస్తుందని. గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీస్ అయితే కొంత స్టెబిలైజ్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇక మొత్తం అంతా ఈ యూఎస్డి ఎన్ రిలేటెడ్ గానే బేస్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచి స్టెబిలైజ్ అయ్యి అప్ సైడ్ కి వెళ్తుంటే మన ఈక్విటీ మార్కెట్స్ కూడా బెటర్మెంట్ కి, పాజిటివ్ సైడ్ కి, కాస్త హైయర్ కి వెళ్లే ఛాన్సెస్ అలాంగ్ విత్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్, బికాస్ అవి కూడా మంచి ఫాల్ నే చూసాయి కాబట్టి వెళ్లే ఛాన్సెస్, పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఇఫ్ ఎన్ మనల్ని కష్టపెట్టకుండా ఉంటే ఉండేలా కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ సిఎన్బిసి టీవీ 18 మేనేజింగ్ ఎడిటర్ అయిన షరీన్ బాన్ గారు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇది సిఎన్బిసి వెబ్సైట్ లో కూడా పబ్లిష్ అయింది. వస్తున్న డేటా ప్రకారం గవర్నమెంట్ జూలై 2024 వరకు కొన్న ఇళ్ల స్థలాలు, ప్రాపర్టీస్ లైక్ అపార్ట్మెంట్స్, ఇల్లు, వాటన్నిటికి కూడా ఫ్యూచర్ లో ఎప్పుడు అమ్మినా సరే గుర్తుంచుకోవాలి, జూలై 2024 వరకు కొన్న వాటి మీద మాత్రం గ్రాండ్ ఫాదరింగ్ ని, అంటే గతంలో ఏ రూల్స్ అయితే ఉన్నాయో, ఇండెక్సేషన్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేసే ఆలోచనలో ఉందని. ఇది ఒక ఆలోచన. ఇంకొకటి, కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ అండ్ పాత రూల్ ని కూడా ఉంచుతూ, రెండు రూల్స్ ని కూడా ఉంచుతూ మీకు ఏది బెనిఫిట్ అయితే అది చేసుకోండి అనేలా గవర్నమెంట్ ఇంకొక ఆలోచన కూడా చేస్తుంది అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నేనైతే ఈ సెకండ్ ఆలోచన గవర్నమెంట్ తీసుకుంటుందని నేను అనుకోను. ఎందుకంటే కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ కూడా ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేస్తూ 20% నుంచి 12.5% కి రియల్ ఎస్టేట్ లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ని చార్జ్ చేస్తారని చెప్పారు కదా. అది కూడా కొంతమందికి మంచి బెనిఫిట్ నే ఇస్తుంది. లక్షల్లో సేవ్ చేసుకునే అవకాశం కూడా కొంతమందికి ఉంటది. అండ్ పాత దాని వల్ల కొంతమందికి బెనిఫిట్ ఉంటది. ఎవరి స్థలాలు అయితే అండ్ ఇల్లు అయితే, అపార్ట్మెంట్స్ అయితే భారీగా పెరుగుండవో పాత రూల్స్ మంచివి, భారీగా పెరుగుంటాయో కొత్త రూల్స్ మంచిది. ఈ రెండు ఉంచారనుకోండి, ఎవరి లాభం వాళ్ళు చూసుకొని ఏ ట్యాక్స్ రూల్ అయితే ఆ ట్యాక్స్ రూల్ తీసుకుంటారు కాబట్టి అది గవర్నమెంట్ కి నష్టం అని గవర్నమెంట్ క్లియర్ గా ఒక్క రూలే ఉంచుతుంది. ప్రాబబుల్లీ జూలై 2024 బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు వరకు ఎవరెవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారో వాళ్ళకి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇచ్చే ప్రయత్నం నాకు తెలిసినంత వరకు కేంద్ర ప్రభుత్వం చేస్తుందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ రాష్ట్ర ఎన్నికలు కొన్ని ఉంటాయి కాబట్టి దానికి ముందే ఈ ఆలోచన పైన కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడుతుంది. సో ఎవరెవరైతే ఇండెక్సేషన్ తీసేయడం కారణంగా నష్టపోయామని క్యాలిక్యులేషన్స్ ద్వారా అర్థం చేసుకొని ఉంటారో ప్రాబబుల్లీ వాళ్ళకు ఒక శుభవార్తే వస్తుంది అనుకోవాలి. జూలై 2024 వరకు ఇండెక్సేషన్ బెనిఫిట్ ని ఉంచేలా గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుందంటున్నారు. దీని రిలేటెడ్ గా త్వరలో మనకి అఫీషియల్ గా స్టేట్మెంట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇది చూడగానే నాకు కొంత నవ్వొచ్చింది. సో మీతో కూడా షేర్ చేద్దామని చేస్తున్నాను. ఓలా ఐపీఓని అప్లై చేసి క్యాన్సిల్ చేశారు ఒక వ్యక్తి. దానికి రీజన్ ఏం చెప్తున్నారంటే, నేను క్యాబ్స్ బుక్ చేసినప్పుడు కూడా డ్రైవర్ మళ్ళీ డీటెయిల్స్ కనుక్కొని మళ్ళీ క్యాన్సిల్ చేస్తుంటాడు కదా, దానికి ప్రతీకారంగా నేను కూడా వీళ్ళ ఓలా ఐపీఓని అప్లై చేసి క్యాన్సిల్ చేశానని తనైతే స్టేట్మెంట్ చేస్తున్నారు. కానీ వస్తున్నదైతే ఓలా 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్ ఐపీఓ కదా. బట్ ఈ ట్వీట్ అయితే ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వాళ్ళ కొంత వైరల్ గా కనిపించింది. అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్ లో జరుగుతున్న సిచ్యువేషన్ మీకు అర్థమయ్యే ఉంటుంది పాటికి. అక్కడ చాలా విధ్వంసం అయితే ప్రెసెంట్ జరుగుతూ ఉంది అండ్ మిలిటరీ రూల్ వస్తుందని. అండ్ బంగ్లాదేశ్ లో ఒక టైం వరకు ఉంటున్న ప్రైమ్ మినిస్టర్ ఆ దేశం వదిలి ఇండియాకు వచ్చినట్లు అండ్ అక్కడ ప్రెసెంట్ పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నట్లు బై మీడియా ప్లాట్ఫామ్స్ మీరు చూసే ఉంటారు. దీని కారణంగా స్టాక్ మార్కెట్ లో ఏ కంపెనీస్ కి ఇంపాక్ట్ ఉందనేది మీరు జాగ్రత్తగా గమనించండి. బిఐపి ఇండస్ట్రీస్ దీనికి సంబంధించిన ప్లాంట్ బంగ్లాదేశ్ లో ఉంది. అవుట్ ఆఫ్ టోటల్ కెపాసిటీ 30 to 35% ఆఫ్ ద కెపాసిటీ బంగ్లాదేశ్ నుంచే సోర్స్ అవుతుందని డేటా కనిపిస్తుంది. సో అక్కడ ఒకవేళ అన్సర్టనిటీస్ ఫర్దర్ గా పెరుగుతూ ఉంటే ఈ 30 to 35% ఆఫ్ ద కెపాసిటీకి టెంపరరీ ఇంపాక్ట్, పర్మనెంట్ గా అయితే షూర్ గా ఉండదు, టెంపరరీ ఇంపాక్ట్ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ కమింగ్ టు మ్యారికో, వీళ్ళకి సంబంధించిన ఇంటర్నేషనల్ రెవెన్యూస్ లో 44% దగ్గరగా రెవెన్యూస్ బంగ్లాదేశ్ నుంచే వస్తాయంటున్నారు. ఓవరాల్ రెవెన్యూస్ లో 44 కాదు, వీళ్ళ ఇంటర్నేషనల్ రెవెన్యూస్ లో 44%. ఇంతకీ వీళ్ళ ఇంటర్నేషనల్ రెవెన్యూస్ ఎంత ఉన్నాయి? 25% ఉన్నాయి. సో సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే వీళ్ళు 100 రూపాయలు సంపాదిస్తుంటే అందులో 25 రూపీస్ గ్లోబల్ గా ఇంటర్నేషనల్ గా ఉంటున్న రెవెన్యూస్, ఆ 25% లో 44% బంగ్లాదేశ్ నుంచి వస్తున్నవని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అలాగే డాబర్ కానీ, మ్యారికో కానీ, జీసీపీఎల్ కానీ, బ్రిటానియా కానీ వీళ్ళందరికీ కూడా లెస్ దాన్ 5% సేల్స్ దగ్గరగా బంగ్లాదేశ్ నుంచి ఉన్నాయని. అండ్ జూబ్లెంట్ ఫుట్బాల్ కి 28 స్టోర్ బంగ్లాదేశ్ లో ఉన్నాయని, రఫ్ గా 1% సేల్స్ కి ఇది కాంట్రిబ్యూట్ చేస్తుందని. అండ్ ట్రెంట్ కి సంబంధించిన కొన్ని సోర్సింగ్స్ కూడా బంగ్లాదేశ్, థాయిలాండ్, హాంకాంగ్ నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ జరుగుతున్న
అన్సర్టనిటీ వీళ్ళకి బిగ్ ఇంపాక్ట్ ఉంటుందనేలా మనకి డేటా కనిపిస్తుంది. ఫైనల్ గా మీకు టెక్స్టైల్ అండ్ గార్మెంట్ స్టాక్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ థింగ్ ని షేర్ చేయాలి. నేను మీకు నిన్న థంబ్నెయిల్ లో కూడా ఇంకా టెక్స్టైల్ స్టాక్స్ కి పండగే అని, ఈవెన్ బంగ్లాదేశ్ లో జరుగుతున్న అన్సర్టనిటీ కారణంగా ఈ మార్కెట్ ఫాల్ లో మనం ఫోకస్ చేయాల్సిన సెక్టార్స్ లో టెక్స్టైల్ సెక్టార్ ఉంటుంది బికాస్ ఆఫ్ దేర్ అన్సర్టనిటీ, కరెంట్ గోయింగ్ అన్సర్టనిటీ అని నిన్నటి వీడియోలో మెన్షన్ చేశాను. అండ్ ఇవాళ మోస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్ స్టాక్స్ స్ట్రాంగ్ గా పెరిగాయి. కేపీఆర్ మిల్స్ కానీ, వర్ధమాన్ టెక్స్టైల్స్ కానీ, వెల్స్పన్ లివింగ్, అంబికా కాటన్, బాంబే డైయింగ్ ఇవన్నీ కాదు, ఇంకా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కూడా ఇవాళ స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వడానికి ప్రధానమైన కారణం కూడా అదే. అండ్ ఒక్కొక్క మీడియా ప్లాట్ఫామ్ లో ఒక్కొక్క టెక్స్టైల్ స్టాక్ గురించి చెప్తున్నారు. నేను మీకు స్టాక్స్ నేమ్స్ అయితే చెప్పను, బట్ ఇండియన్ కంపెనీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్న మార్కెట్స్ ఏవి అండ్ ఆ ఎక్స్పోర్ట్ చేస్తున్న ప్రొడక్ట్ ఏంటి, సో దట్ మీరు ఏ టెక్స్టైల్ కంపెనీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఉంటున్న డేటాని ఇప్పుడు నేను మీకు సింపుల్ గా ప్రెజెంట్ చేస్తాను. కాటన్ యాన్ ప్లేయర్స్ మీరు టెక్స్టైల్ స్టాక్స్ లో వాళ్ళ ప్రొడక్ట్స్ దగ్గర చూస్తే వాళ్ళు వేటిని, ఏ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, గార్మెంట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారా, టెక్స్టైల్ రిలేటెడ్ గా ఉన్న ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారా, ఒకవేళ అలా అయితే అందులో ఏ సెగ్మెంట్ లో వాళ్ళు ఉంటున్నారు. కాటన్ యాన్ సెగ్మెంట్ లో ఉంటే దెన్ ఆ కంపెనీస్ కి పెద్దగా బెనిఫిట్ ఉండేలా కనిపించట్లేదు. బికాస్ ఇండియా నుంచి వెళ్తున్న ఎక్స్పోర్ట్స్ లో 37% దగ్గరగా ఎక్స్పోర్ట్స్ బంగ్లాదేశ్ కే వెళ్తున్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కాటన్ యాన్ కి సంబంధించిన ఏదైనా కంపెనీని ట్రాక్ చేస్తూ స్టడీ చేస్తుంటే అది బంగ్లాదేశ్ కే ఎక్స్పోర్ట్ చేస్తుందా అనేది ఒకసారి గమనించండి. ఇఫ్ బంగ్లాదేశ్ కాకుండా ఇతర కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంటే దాన్ని ట్రాక్ చేయొచ్చు. ఎల్స్ దాని ఎక్కువ ప్రెసెన్స్ బంగ్లాదేశ్ లోనే ఉందంటే అక్కడే అన్సర్టనిటీ ఉంది, అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా లాజిక్ లేదు. సిమిలర్ గా సింథటిక్ యాన్ ప్లేయర్స్ ని కూడా గమనించండి. బికాస్ ఫోర్త్ ఎక్స్పోర్టర్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న దాంట్లో 4th ప్లేస్ లో బంగ్లాదేశ్ ఉంది. ఒకవేళ సింథటిక్ యాన్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీని ట్రాక్ చేస్తుంటే అది బంగ్లాదేశ్ కి ఎక్స్పోర్ట్ చేస్తుందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. కానీ రెడీమేడ్ గార్మెంట్స్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ కి మాత్రం ఎక్కువ వెయిటేజ్ ని మీరు ఇవ్వచ్చు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రీసెంట్ ఎక్స్పోర్ట్ డేటాలో చూస్తుంటే ఏ కంపెనీ కూడా బంగ్లాదేశ్ కి రెడీమేడ్ గార్మెంట్ ని ఎక్స్పోర్ట్ చేయట్లేదు. సో ప్రాబబుల్లీ ఇది మీకు మంచి ఎడ్జ్ ని ఇస్తుంది. ఈ గార్మెంట్స్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ అండ్ హోమ్ టెక్స్టైల్స్ రిలేటెడ్ గా ఉంటున్న డివిజన్ లో కూడా బంగ్లాదేశ్ కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయా లేదా ఇతర కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయా, ఇతర కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అవుతుంటే ఎక్కువ అడ్వాంటేజ్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇది ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఏ కంట్రీకి ఏవేవి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి మాకెలా తెలుస్తుంది? ఫ్రెండ్స్, టెక్స్టైల్ స్టాక్స్ అని సర్చ్ చేయండి, బోల్డ్ డేటా వస్తుంది. అందులో విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ క్యాపిటల్ ఎంతెంత పెద్ద కంపెనీలు ఉన్నాయి టెక్స్టైల్ రంగంలోని, విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ క్యాపిటల్ తీసుకోండి. అందులో ఒక 20 స్టాక్స్ తీసుకోండి. ఒక్కొక్క స్టాక్ ని BSE లో ఇక్కడ ఈ పాయింట్ లో సర్చ్ చేయండి. ఇక్కడ నేను సర్చ్ చేస్తున్నాను చూడండి, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ అని సర్చ్ చేస్తే వచ్చిందా నాకు? ఇక్కడికి వచ్చాక రీసెంట్ గా వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేస్తుంటే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఉంటుంది, లేదంటే జస్ట్ కింద ఉంటున్న ఆరో మార్క్ ని క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ అంతా ఓపెన్ అవుతుంది. ఇందులో ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఎక్కడ ఉందో చూడండి. ఇదిగోండి, May 28, 2024 ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ రిలీజ్ చేశారా? ఈ డాక్యుమెంట్ ఒక PDF ఉందా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇవి ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్స్ మనం BSE లో చూడొచ్చు. లేదంటే స్క్రీనర్ వెబ్సైట్ ఉంది కదా, అక్కడైనా మీరు గోకుల్ దాస్ అని కొడితే ఆర్ మీరు ఇంకే టెక్స్టైల్ కంపెనీ అయినా అది క్లిక్ చేశారంటే డౌన్ సైడ్ కి వచ్చారంటే ఇక్కడ కాన్ కాల్స్ దగ్గర PPT అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు ఇలా ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ వస్తుంది. దాంట్లో మీరు కొంత ఫోకస్ కొన్ని నిమిషాలు స్పెండ్ చేశారంటే కంపెనీకి ఎంతెంత క్వార్టర్స్ లో ఎంతెంత రెవెన్యూ వచ్చింది అండ్ వాళ్ళ ఫైనాన్షియల్స్ ఇవన్నీ చూపిస్తూ ఎంటైర్ వరల్డ్ లో వాళ్ళకి ఏ సెగ్మెంట్ నుంచి ఎంతెంత రెవెన్యూ వస్తుందని చెప్పుంటారు. అండ్ ఇంకొంచెం డౌన్ సైడ్ స్క్రోల్ చేసుకుంటూ వచ్చారంటే వీళ్ళ గ్లోబల్ ప్రెసెన్స్ అక్రాస్ ద నేషన్స్ అండ్ వీళ్ళు తయారు చేస్తున్న ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా గ్లోబల్ గా ఎలాంటి కాంపిటీషన్ ఉందని, ఇన్ చైనా, బంగ్లాదేశ్, టర్కీ, ఇండియా, వియత్నాం వీటి దగ్గర ఎలాంటి ఎక్స్పోర్టింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్న క్లియర్ డేటా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లోనే మీకు దొరుకుతాయి. యాన్యువల్ రిపోర్ట్స్ ని చూడొద్దు, అది మీకు ఇంకొంత టఫ్ అవుతుంది. జస్ట్ స్క్రీనర్ లోకి వచ్చి PPTని చూడండి అండ్ వీటిలోనే ట్రాన్స్క్రిప్ట్స్ ఉంటాయి. వీటిని క్లిక్ చేయడం ద్వారా ఒకవేళ మీరు ఏదైనా ఫర్దర్ గా ఫిల్టర్ అవుట్ చేస్తే ఏదైనా కంపెనీస్ దగ్గరికి నారో డౌన్ చేసి 1-2 కంపెనీస్ ని సెలెక్ట్ చేస్తే నిజంగా బంగ్లాదేశ్ లో ఇష్యూ ఉంటే మీకు పెద్ద అడ్వాంటేజ్ ఉంటుందా ఉండదా అని క్వశ్చన్స్ కూడా మీకు ఆ ట్రాన్స్క్రిప్ట్ లో కనిపిస్తాయి. లైక్ ఇక్కడ వర్ధమాన్ టెక్స్టైల్ రిలేటెడ్ గా బంగ్లాదేశ్ రిలేటెడ్ గా మీకు ఆపర్చునిటీ ఉందా అంటే బంగ్లాదేశ్ బిగ్గెస్ట్ కస్టమర్. నేను ఇందాక చెప్పాను కదా యాన్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ గా. సో ప్రతి టెక్స్టైల్ కంపెనీ కాదు, బికాస్ కొన్ని కంపెనీస్ ఇక్కడ ఉన్నవి బంగ్లాదేశ్ కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి. సో బంగ్లాదేశ్ లో ఇష్యూ ఉంటే ఇండియన్ కంపెనీస్ కూడా నెగిటివ్ ఉంటుంది. కాబట్టి అన్ని టెక్స్టైల్ కంపెనీస్ లో చూడొద్దని వీళ్ళు కూడా అంతే, వర్ధమాన్ టెక్స్టైల్స్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి కొన్ని కంపెనీస్ కే అడ్వాంటేజ్ బిగ్ ఉంటుంది, కొన్ని కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఉండదు, ఇంకొన్ని కంపెనీస్ కి నెగిటివ్ ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ చెప్పిన డేటాను బట్టి ఏ సెగ్మెంట్ లో ఉంటున్న కంపెనీస్ ని మీరు ఫోకస్ చేయాలని ఫిల్టర్ అవుట్ చేసుకొని వాటికి సంబంధించిన PPTs లో వాళ్ళు ఏ కంట్రీస్ కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనేది ఫర్దర్ గా ఫిల్టర్ అవుట్ చేసి వాటి ఫైనాన్షియల్స్ అండ్ రీసెంట్ గా ఉంటున్న వాళ్ళ ట్రాన్స్క్రిప్ట్స్, మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, గ్రోత్ అవుట్లుక్ రిలేటెడ్ గా అనేది కూడా ఫిల్టర్ అవుట్ చేయగలిగారంటే మీకు ఎక్కడ ఆపర్చునిటీ ఉందనేది మీ అంతటిగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు వాటిని కొన్ని నేమ్స్ ని మెన్షన్ చేయండి, మీరు
మీరే ఫైండ్ అవుట్ చేసి మీరే కొన్ని నేమ్స్ ని మెన్షన్ చేయండి అంటే నేను చేస్తాను. బట్ నా పర్సనల్ సజెషన్ అయితే మీరు వర్క్ చేశారంటే మహా అయితే 1-2 అవర్స్ పడుతుంది. బట్ దాన్ని నెక్స్ట్ ఫాలో అవుతున్నా హోల్డ్ చేయడానికి మీకు ఒక కన్విక్షన్ ఉంటుంది. సో మీరు చేయమనే నా సజెషన్, లేదు నన్నే చేయమన్నా మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో ఆ వర్క్ తర్వాత నేను మీకు ఆ డేటాని షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. రీసెంట్ టైమ్స్ లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క బ్రోకర్ హ్యాండ్ ఇస్తున్నారు ట్రేడర్స్ కి. ఒకప్పుడు జిరోదా వాళ్ళు ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు గ్రో యూజర్స్ కి లాగిన్ లో ఇష్యూస్ ఉన్నాయని అండ్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తుంటే కూడా ఇవాళ గ్రో యూజర్స్ ఇష్యూస్ ని ఫేస్ చేశారని చాలా మంది గ్రో యూజర్స్ అయితే ఇవాళ ట్విట్టర్ ప్లాట్ఫామ్ వేదికగా వాళ్ళ నిరసన అయితే గ్రో ని ట్యాగ్ చేస్తూ వ్యక్తం చేశారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా గ్రో యూజర్ అయి మీకు కూడా ఇవాళ ఆర్డర్స్ క్రియేట్ అవడంలో కానీ ఎగ్జిట్ అవడంలో కానీ ఇష్యూస్ ని ఫేస్ చేస్తుంటే చాలా మంది డబ్బుల్ని కూడా నష్టపోయారని సెబీని కూడా ట్యాగ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కూడా ఇలా ఫేస్ చేస్తుంటే దెన్ టెక్నికల్ గా ఇది గ్రో వాళ్ళ మిస్టేక్ కాబట్టి నేను మీకు గతంలో జిరోదా రిలేటెడ్ గా ఇష్యూ అయినప్పుడు కూడా చెప్పాను, ఫస్ట్ జిరోదా వాళ్ళని అప్పుడు కాంటాక్ట్ చేయమన్నాను, కానీ ఇప్పుడు గ్రో వాళ్ళనే కాంటాక్ట్ చేయండి. గ్రో వాళ్ళు వినట్లేదంటే సెబీ స్కోర్స్ ఈ వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ ఒక లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఇక్కడ కూడా మీరు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి ఆర్ సైన్ అప్ అయి మీరు స్కోర్స్ ప్లాట్ఫామ్ లో బ్రోకర్ రిలేటెడ్ గా కంప్లైంట్ చేసి వాళ్ళకి అగైనెస్ట్ గా మీరు ఏదైతే లాస్ అయ్యారో అది పొందే ప్రయత్నం చేయొచ్చు. సో ఒకవేళ ఇవాళ ఇష్యూస్ ని ఫేస్ చేసి ఒకవేళ మీరు లాస్ అయింటే అది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ నేను చెప్పిన ప్రాసెస్ ని కూడా ఈ బ్రోకర్ అని కాదు ఏ బ్రోకర్ రిలేటెడ్ గా నష్టపోతున్నా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చాలా వరకు యూజర్స్ వాళ్ళు కోల్పోయిన డబ్బుల్ని అలా ఫాలో అయి తెచ్చుకున్నారు. నెక్స్ట్ బయోకాన్ గురించి మాట్లాడుకోవాలి. యుఎస్ ఎఫ్డిఏ రిలేటెడ్ గా బయోకాన్ ఫెసిలిటీ విశాఖపట్నం ఏపీఐ ఫెసిలిటీ రిలేటెడ్ గా జరిగిన ఇన్స్పెక్షన్ కి విఏఐ వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అని వాళ్ళ ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయినట్లు యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం యూజువల్లీ ఇది ఒక పాజిటివ్ అప్డేట్. గ్యాప్ అప్ అయింది కానీ ఫర్దర్ గా ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ ఉంటున్న వోలటాలిటీతో నెగిటివ్ లో స్టాక్ ఎండ్ అయింది. బట్ అప్డేట్ పాజిటివ్. వెరాజ్ అరబిందో ఫార్మా వాళ్ళకి సంబంధించిన రాజస్థాన్ లో ఉంటున్న వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళ ఇన్స్పెక్షన్ లో ఓఏఐ క్లాసిఫికేషన్ వచ్చింది, అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్. ఇది నెగిటివ్. నెక్స్ట్ ఇండిగో రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఇండిగో వాళ్ళు ఇండిగో స్ట్రెచ్ అని కొంత ప్రీమియం ఎక్స్పీరియన్స్ ని ఇలా ఫ్లైట్స్ లో ట్రావెల్ చేసే వాళ్ళకి అందించాలనుకుంటున్నారు విత్ ఎక్స్ట్రా చార్జెస్. బట్ ఇది పక్కన ఉంచితే వీళ్ళు ఒక లాయల్టీ ప్రోగ్రామ్ ని లాంచ్ చేస్తున్నారు ఇండిగో బ్లూ చిప్ అనే పేరుతో. నాన్ ఎక్స్పైరింగ్ పాయింట్స్ అంటున్నారు. సో ట్రావెల్ చేస్తుంటే గెలుచుకునే రివార్డ్ పాయింట్స్ ఎక్స్పైర్ అవ్వ అండ్ ఫర్దర్ గా వాళ్ళ ఫ్లైట్ బుకింగ్స్ లోను అండ్ ఇతర వాటిలోను ఆఫర్స్ లోను యూజ్ చేసుకోవడం కారణంగా ఆర్ మేబీ ఆ పాయింట్స్ ని కొనుక్కునే ఒక అవకాశాన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ బ్రిటిష్ ఎయిర్వేస్ అండ్ ఇతర ఎయిర్వేస్ కూడా అలా పాయింట్స్ ని అమ్మే ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకుంటుంటాయి. దీని కారణంగా కూడా ఎక్కువ మంది వీళ్ళ ఫ్లైట్స్ లో ఎక్కేలా ఒక రివార్డ్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ ఒక్కసారి ఆ రివార్డ్ ప్లాట్ఫామ్ లో ఎంటర్ అయిన వ్యక్తి మళ్ళీ అదే కంపెనీకి సంబంధించిన ఫ్లైట్ లో ట్రావెల్ చేద్దాం అనుకుంటాడు. కాబట్టి ఫ్రీ రివార్డ్ లాయల్టీ ప్రోగ్రామ్ ఫర్దర్ గా వాళ్ళ బిజినెస్ పెంచుకునేలా ఇండిగో వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండడం స్టాక్ కి ఫ్యూచర్ లో లాంగ్ టర్మ్ లో మంచిగానే చూడాలి. నెక్స్ట్ రైట్స్ అండ్ హుడ్కో వాళ్ళు ఎంఓఈ ని కుదుర్చుకున్నారు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని కుదుర్చుకున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ లో కన్సల్టెన్సీ ప్రాజెక్ట్ ఆర్ సర్వీసెస్ రిలేటెడ్ గా హుడ్కో వాళ్ళతో వీళ్ళు ఎంఓఈ ని కుదుర్చుకున్నట్లు. అండ్ ఈవెన్ హుడ్కో వాళ్ళు ఎవరెవరికైతే ఫైనాన్సింగ్ చేస్తుంటారో, హుడ్కో అనేది ఫైనాన్సింగ్ కంపెనీ కదా, వాళ్ళు ఎవరెవరికైతే ఫైనాన్సింగ్ చేస్తుంటారో వాళ్ళకు కూడా కన్సల్టెన్సీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి రైట్స్ వాళ్ళకి ఇప్పుడు ఆపర్చునిటీ దొరికినట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి పాజిటివ్ అప్డేట్. వెరాస్ నెగిటివ్ అప్డేట్, హర్యానా ట్యాక్స్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి 155 crores ఇంక్లూడింగ్ వడ్డీ కట్టమని ట్యాక్స్ నోటీస్ రైట్స్ వాళ్ళకి వచ్చినట్టు కూడా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి మెజారిటీ ఆఫ్ వాటా రివోల్ట్ మోటార్స్ రిలేటెడ్ గా 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్ గా ఉందనే విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ రివోల్ట్ మోటార్స్ వాళ్ళు కొత్త డీలర్షిప్ ని న్యూఢిల్లీలో ఓపెన్ చేశారనేలా అప్డేట్స్ వస్తూ ఉండడం. సో మోర్ అండ్ మోర్ డీలర్షిప్స్ అంటే మోర్ అండ్ మోర్ సేల్స్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ దేర్ వెహికల్స్ అండ్ బ్రాండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రివోల్ట్ మోటార్స్ ఇన్ 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ స్ట్రాంగ్ గా మూవ్ అవుతుందనేలా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కాన్రే వాళ్ళతో టాటా ఎలక్సీ వాళ్ళు పార్ట్నర్ అయినట్టు. స్కాన్రే అనే వాళ్ళు మెడికల్ డివైజెస్ ని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ లో అడ్వాన్స్డ్ సర్జికల్ ఇమేజింగ్ అండ్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్ రిలేటెడ్ గా స్కాన్రే వాళ్ళకి టాటా ఎలక్సీ వాళ్ళు బిజినెస్ ని అందిస్తారని టాటా ఎలక్సీ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సవిత ఆయిల్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు బైబ్యాక్ ని అప్రూవ్ చేస్తున్నారు. 675 రూపీస్ పర్ షేర్ లో 5.4 lakh షేర్స్ దగ్గరగా బైబ్యాక్ చేయనున్నట్లు సవిత ఆయిల్ టెక్నాలజీస్ అప్డేట్ చేశారు. నెక్స్ట్ సంవర్ధన మదర్సన్ గురించి మాట్లాడుకోవాలి. యాపిల్ సప్లై చైన్ లో సంవర్ధన మదర్సన్ వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారనేలా ఇందులో భాగంగా హాంకాంగ్ బేస్డ్ కంపెనీతో వీళ్ళు ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసి యాపిల్ స్మార్ట్ ఫోన్ రిలేటెడ్ గా గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ హిందాల్కో గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళపై కరప్షన్ అలిగేషన్స్ తో కేస్ ని సిబిఐ వాళ్ళు రిజిస్టర్ చేసినట్లు డేటా అయితే కనిపిస్తుంది.
ఉంది. 8 years బ్యాక్ ప్రిలిమినరీ ఎంక్వైరీ సిబిఐ మీద స్టార్ట్ చేశారు. అండ్ ఆఫ్టర్ 8 years 2000 నుంచి 2013 వరకు జరిగిన కోల్ మైనింగ్ ఆక్షన్స్, ఒడిశాలో జరిగిన కోల్ మైనింగ్ ఆక్షన్స్ పరంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ని హిందాల్కో వాళ్ళు వైలేట్ చేశారని, ఇందుకు గాను అక్కడ ఉంటున్న అఫీషియల్స్ ఉంటారు కదా, ఈ క్లియరెన్స్ ఇస్తున్న అఫీషియల్స్, వాళ్ళకి లంచాలు ఇచ్చి వీటిని క్లియర్ చేయించుకున్నారనే అలిగేషన్స్ తో హిందాల్కో మీద సిబిఐ వాళ్ళు కరప్షన్ కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా టైం బ్యాక్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా జరిగిన ఇష్యూతో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఒక క్వశ్చన్ మార్క్ లోకి వెళ్లారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా కూడా ఫ్రంట్ రన్నింగ్ అలిగేషన్స్ ఎక్కువ అవుతూ ఉండేసరికి పేరున్న మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎక్కువ ఏఎంసీస్ ని మెయింటైన్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఎథికల్ గా ఫండ్స్ మేనేజ్ అవ్వట్లేదు. కరెక్ట్ గా స్టాక్స్ లోకి వెళ్లే ముందే ఆ డబ్బులు, పెద్ద మొత్తంలో ఉన్న డబ్బులు, ప్రజల డబ్బులు వెళ్లే ముందే ఫండ్ మేనేజర్లు కానీ వాళ్ళు రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళు ఎవరో ఒకరు ఇండైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఆర్ పొజిషన్స్ తీసుకున్న తర్వాత స్టాక్ పెరుగుతుంది కాబట్టి తర్వాత ఎగ్జిట్ అవుతూ భారీ మొత్తంలో డబ్బులు సంపాదించడం ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఏఎంసీస్ ఇక్కడ నుంచి వాళ్ళ అండర్ లో జరిగే ఏ ఫ్రంట్ రన్నింగ్ అలిగేషన్స్ కైనా పెద్ద వాళ్ళనే బాధ్యులుగా చేస్తూ సిఇఓ, ఎండి అండ్ చీఫ్ కంప్లైన్స్ ఆఫీసర్స్ ని బాధ్యులుగా చేస్తూ ఇంటర్నల్ గానే ఒక విజిల్ బ్లోయర్ మెకానిజం ని పెట్టాలని, లైక్ ఎంప్లాయీస్ లో కానీ, డైరెక్టర్స్ లో కానీ, ట్రస్టీస్ లో కానీ, స్టేక్ హోల్డర్స్ లో కానీ ఎవరిలో అయినా ఒక తప్పు జరుగుతున్నప్పుడు అది ఇంకొకరికి అర్థమైతే ఎలా హైయర్ మేనేజ్మెంట్ కి రిపోర్ట్ చేయాలి, ఒక కాన్ఫిడెన్షియల్ వేలో పెద్దవాళ్ళ పైన ఇంకా పెద్దవాళ్ళకి ఎలా కంప్లైంట్ చేయాలన్న ఒక మెకానిజం ని ప్రతి ఏఎంసీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ ని మ్యూచువల్ ఫండ్ లో ఇంకా పెంపొందించాల్సిందిగా రూల్స్ తీసుకొస్తున్నట్లు సెబీ వాళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ టీవీఎస్ మోటార్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఇది ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేయాల్సిన బిజినెస్. రెవెన్యూ గ్రో అవుతుంది, మార్జిన్స్ గ్రో అవుతున్నాయి, అండ్ ప్రాఫిటబిలిటీ కూడా గ్రో అయింది. కానీ స్టాక్ రీసెంట్ టైమ్స్ లో హెవీగా ర్యాలీ అవుతుండడం, ఎలాంటి గ్రోత్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందో ఆ గ్రోత్ అయితే అంత స్ట్రాంగ్ గ్రోత్ అయితే వీళ్ళసారి డెలివర్ చేయలేదు. బట్ నెంబర్స్ బాగున్నాయి, బట్ నాట్ ఎట్ ద కరెంట్ వాల్యుయేషన్. అండ్ ఎన్సిసి వాళ్ళ నెంబర్స్ ఓవరాల్ గా రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ ఉంది, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో యాజ్ పర్ ఎస్టిమేట్స్ వీళ్ళు గ్రో చేశారు. నెక్స్ట్ యాక్సిస్ కేట్స్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూస్ ఫ్లాట్ గా ఉంటాయి, మార్జిన్స్ కూడా డ్రాప్ అయి ఉంటాయి, కానీ ప్రాఫిటబిలిటీ సిగ్నిఫికెంట్ గా గ్రో అయి ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం అదర్ ఇన్కమ్ పెరగడం కారణంగా ఈ ప్రాఫిటబిలిటీ ఇంతలా జంప్ అయింది. అండ్ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ లో కూడా కొంత డీసెంట్ కరెక్షన్ వస్తుండేసరికి ఇన్లైన్ సెట్ ఆఫ్ నెంబర్స్ తర్వాత కూడా స్టాక్ లో ఇవాళ పెద్దగా ఫాల్ రాలేదు. ఓవరాల్ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా గ్రో అయిందంటే వీళ్ళ బిజినెస్ కారణంగా అనుకోవద్దు. ఎక్సెప్షనల్ గెయిన్స్ ఉన్నాయి వీళ్ళకి కానీ, భారతీ హెక్సాకామ్ వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ. సో ఎక్సెప్షనల్ గెయిన్ కారణంగా ప్రాఫిటబిలిటీ పెరిగింది, బట్ రెవెన్యూ ఫ్లాట్ గా ఉన్నాయి అండ్ మార్జిన్స్ కూడా కొంత వీక్ అవుతూ 51% దగ్గరగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ప్రాఫిటబిలిటీ సిగ్నిఫికెంట్ గా కనిపిస్తుంది కానీ, బట్ అది ఎక్సెప్షనల్ గెయిన్, వన్ టైం గెయిన్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇండియన్ బిజినెస్ బాగా గ్రో అయింది ఎక్స్పెక్టెడ్ గానే. అండ్ అక్కడ ఆర్పులో కూడా కంపేర్డ్ విత్ జియో మంచి గ్రోత్ కనిపిస్తుంది ఇండియన్ మొబైల్ డివిజన్ లో కానీ, ఆర్పులో కానీ. బట్ ప్రాబ్లం అంతా ఎంటర్ప్రైజ్ బిజినెస్ లో వచ్చింది. అక్కడ కొంత వీక్ గ్రోత్ ని వాళ్ళు నమోదు చేయడం జరిగింది. ఓవరాల్ నెంబర్స్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉన్నాయి. బట్ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ లో స్ట్రాంగ్ రన్అప్ వస్తుండేసరికి స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ రియాక్షన్ ఇలా చూడడం జరిగింది. అండ్ టాటా కెమికల్ స్టాక్ ఇవాళ మనకి డ్రాప్ అయినట్లు కనిపిస్తుంది, కానీ నిజంగా అలా నెగిటివ్ గా తీసుకోవాలంటే ఏం కాదు. బికాస్ నెంబర్స్ లో మనకి స్ట్రైట్ అవే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మంచి డ్రాప్ కనిపించింది కదా, నెగిటివ్ ఎందుకు తీసుకోకూడదు అంటే మార్జిన్స్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఇంప్రూవ్ అవుతున్నాయి, ఇదొకటి. నెక్స్ట్ వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ లో బిజినెస్ రిలేటెడ్ గా పాజిటివ్ కామెంట్ చేస్తూ, ఇండియా రిలేటెడ్ గా గ్రోత్ గురించి మాట్లాడుతూ, టర్కీ రిలేటెడ్ గా వీళ్ళకి ఇప్పటి వరకు డంపింగ్ ఏదైతే జరిగిందో అది ఫర్దర్ గా షిప్పింగ్ కాస్ట్లు పెరగడం కానీ అండ్ గ్లోబల్ గా ఉంటున్న సినారియోస్ తో అది ఆగనుందని, ఓవరాల్ ప్రైజెస్ రిలేటెడ్ గా కొంత స్టెబిలిటీ రానుందనేది కూడా టాటా కెమికల్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. నెంబర్స్ ప్రెసెంట్ వీక్ గా కనిపించవచ్చు, బట్ కామెంటరీ బాగుంది అండ్ సీక్వెన్షియల్ గా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ ని కూడా మనం అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ స్నైడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి. స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేయాలి. ఇక్కడ రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ బియాండ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు గ్రో అయ్యారు. బట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ బిఎంఎల్ రిలేటెడ్ గా అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ మార్కెట్ లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కంప్లీట్ గా వీళ్ళు బీట్ చేస్తూ లోయర్ సైడ్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూస్ లో కానీ, మార్జిన్స్ లో కానీ, ప్రాఫిటబిలిటీలో కానీ, ఈవెన్ ఆర్డర్ గ్రోత్ రిలేటెడ్ గా కూడా బిఎంఎల్ వాళ్ళు ఈసారి పోస్ట్ చేస్తున్న నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్స్ కి థర్డ్ పార్టీ వీసా ఈ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసే బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. గుడ్ గ్రోత్ రెవెన్యూస్ లోను, మార్జిన్స్ లోను, ప్రాఫిటబిలిటీలోను ఈ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ యాక్చువల్లీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కూడా యాక్చువల్లీ ఇయర్ ఆన్ ఇయర్ తోనే కంపేర్ చేయాలి, కానీ ఈవెన్ ఇన్ ద క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా గుడ్ గ్రోత్ ని బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ వాళ్ళు నమోదు చేయడం జరిగింది. అండ్ ఓఎన్జీసీ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాఫిటబిలిటీ డ్రాప్ అయినట్లు కనిపిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం వన్ టైం రీజన్స్ కొన్ని ఉన్నాయి అండ్ డిప్రిసియేషన్ అండ్ టాక్స్ రేట్ పెరగడం కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ ని డౌన్ చేస్తుంది. కానీ ఓవరాల్ నెంబర్స్ వీళ్ళవి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి.
ఉన్నాయి. సో ఒకవేళ నెంబర్స్ ఇవాళ వీక్ ఉండడం వల్ల రెడ్ లో క్లోజ్ అయిందంటే కాదు, నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ దీపక్ నైట్రేట్ గురించి మాట్లాడుకోవాలి. ఓవరాల్ నెంబర్స్ బెటర్ దాన్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీళ్ళ అడ్వాన్స్డ్ ఇంటర్మీడియట్ సెగ్మెంట్ లో మనకి డ్రాప్ కనిపిస్తున్న ఫెరోలెక్ డివిజన్ స్ట్రాంగ్ గా గ్రోత్ ఉండడం ఓవరాల్ నెంబర్స్ ని స్ట్రాంగ్ గానే ప్రెజెంట్ చేసింది. అండ్ రైమండ్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఆన్ ఇయర్ కంపారిజన్ వన్ టైం వస్తున్న గెయిన్స్ ని పక్కన పెట్టి చూస్తున్నా, బికాస్ ఆఫ్ దట్ నెంబర్ మీకు ప్రాఫిటబిలిటీ అంత ఎలివేట్ అయింది. ఈవెన్ దాని పక్కన పెట్టి చూస్తున్నా రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్, యాక్చువల్లీ ఇది ఇయర్ ఆన్ ఇయర్ తోనే చేయాల్సిన బిజినెస్. అలా చూస్తుంటే 13% గ్రోత్ ఆన్ రెవెన్యూస్, 4% గ్రోత్ ఆన్ ప్రాఫిటబిలిటీ అండ్ స్ట్రాంగ్ మార్జిన్స్ తో ఈసారి నెంబర్స్ టాటా పవర్ వాళ్ళు బెటర్ గానే పోస్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ పవర్ కంపెనీస్ బెటర్ గానే పోస్ట్ చేస్తాయని మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ లోనే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు నేను చూపిస్తున్న నెంబర్స్ బిఎస్సి లో ఉంటున్నవి అంత మీకు క్లారిటీ లేకపోతుంటే ఎలా లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే గ్రో అయ్యారని ఈ చిన్న ఇమేజ్ లో కూడా మీరు క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 23,890 బిలో 23,840 అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ 2450 అండ్ అబౌవ్ 24,160. బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 49,580 బిలో 49,370. ఇక్కడ నుంచి టాప్ సైడ్ 49,860 అండ్ అబౌవ్. ఇది ఇంపార్టెంట్ జోన్. ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సడన్ గా ఫాల్ అయిన తర్వాత మళ్ళీ వస్తున్న రివర్సల్ లో ఈ జోన్ లోనే కన్సాలిడేషన్ అండ్ అక్కడి నుంచే మళ్ళీ ఫాల్ అయితే కనిపించింది. ఈ 50,150 టు 50,210 ఈ 60 పాయింట్స్ ని గమనించండి. ఇది బ్రేక్ అప్ సైడ్ కు వస్తుంటే 50,360 అబౌవ్ 50,580. కొంత మార్కెట్ హెవీ వోల్టైల్ గానే ఉంది కాబట్టి బిగినర్స్ కొన్ని డేస్ రేంజ్ బౌండ్ ని అవాయిడ్ చేయడం బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.